సో ప్రీవియస్ క్లాస్ లో మనం నెట్ ఇన్కమ్ అప్రోచ్ చూసాం. రిలవెన్స్ థియరీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో రిలవెన్స్ థియరీలోనే ఇంకొక అప్రోచ్ ఉంది. ఆ అప్రోచ్ ఏంటంటే కనుక ట్రెడిషనల్ అప్రోచ్. సో నేను మనం చూసిన దాంట్లో రిలవెన్స్ అప్రోచ్ లో మనం చూస్తున్నాం. రిలవెన్స్ అప్రోచ్ లో మన దగ్గర ఎన్ఐ అప్రోచ్ చూసాం. దాన్ని థియరీ ఎలా ఉంటుంది, అక్కడ థియరీ కంక్లూజన్స్ ఎలా ఉంటాయి, ఆ కంక్లూజన్స్ ని ఎలా రీచ్ అవ్వాలని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే ట్రెడిషనల్ అప్రోచ్. సో ట్రెడిషనల్ అప్రోచ్ కూడా చెప్పేది ఏంటి అని చెప్పేసానంటే కనుక ఒకటే పాయింట్ చెప్తుందండి ఇక్కడ కూడా. ఇది కూడా రిలవెన్స్ థియరీయే. రిలవెన్స్ థియరీ. వాట్ ఈస్ రిలవెన్స్ థియరీ అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ లో చేంజెస్ చేస్తే, క్యాపిటల్ స్ట్రక్చర్ లో చేంజెస్ చేస్తే దెన్ ఏం మారుతుందంట, క్యాపిటల్ స్ట్రక్చర్ లో కనుక చేంజెస్ చేస్తే దెన్ అక్కడ మనకి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎఫెక్ట్ అవుతుంది. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎఫెక్టెడ్ ఆర్ చేంజ్డ్. ఓకే, అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ లో చేంజెస్ చేస్తే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ లో చేంజెస్ అనేవి జరుగుతాయి అండ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారంట. దట్ ఈస్ ట్రెడిషనల్ అప్రోచ్, రిలవెన్స్ థియరీ. రైట్. సో ఇక్కడ రిలవెన్స్ థియరీ గురించి ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ మెటర్ లో ఏం చెప్పారో చూద్దాం, ఆ తర్వాత మనం ఫర్దర్ గా వెళ్దాం. ఓకే, రైట్. This approach favors that results of a financial leverage up to some point, cost of capital comes down and the value of the firm increases. However, beyond that point, reversal trend emerges. The principal implication of this approach is that the cost of capital depends on the capital structure and there is an optimal capital structure which minimizes the cost of capital అని చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. సో అండర్ దిస్ అప్రోచ్ ఒకసారి చూద్దాం, తర్వాత డీటెయిల్ గా దాని గురించి మాట్లాడతాను. అండర్ దిస్ అప్రోచ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ది డెట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫర్ సర్టెన్ పీరియడ్ అండ్ దేర్ ఆఫ్టర్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద లెవరేజ్ ఇట్ ఇంక్రీజెస్. అంటే డెట్ హోల్డర్ ఎప్పుడు కూడా ఒకలాగే ఉండడు. సర్టెన్ లెవెల్ ఆఫ్ డెట్ అనేది పెంచిన తర్వాత వాడి ఎక్స్పెక్టేషన్ కూడా పెంచేసుకుంటాడు. అంటే కాస్ట్ ఆఫ్ ది డెట్ కూడా ఏమవుతుందంట, సర్టెన్ లెవెల్ ఆఫ్ డెట్ దాటిన తర్వాత మనకి డెట్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది అని అంటున్నాడండి. ది ఎక్స్పెక్టెడ్ రేట్ బై ఈక్విటీ షేర్ హోల్డర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఆర్ ఇంక్రీజ్ గ్రాడ్యువల్లీ. సో ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్ కూడా ఏమవుతుంది, కొంతవరకు కాన్స్టెంట్ గా ఉంటుంది, తర్వాత కొంచెం గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ కూడా ఉంటుందంటండి. ఆఫ్టర్ దట్ ఈక్విటీ షేర్ హోల్డర్ స్టార్ట్స్ perceiving a financial risk and then from the optimal point and the expected rate increases speedily. అంటే సర్టెన్ పాయింట్ వరకు మనకి ఏమవుతుందంట, ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్ ఏమవుతుందంట అక్కడ కాన్స్టెంట్ గా కానీ కొంచెం గ్రాడ్యువల్ గా కానీ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందంట. కానీ ఎక్కడైతే ఆప్టిమం పాయింట్ అని చెప్పేసి అనుకుంటున్నామో ఆప్టిమం పాయింట్ తర్వాత మనకి ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా కాదు స్పీడ్ గా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిపోతుందంట. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే సర్టెన్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత మనకి ఏమవుతుందంట, అటు ఈ డెట్ హోల్డర్స్, డిబెంచర్ హోల్డర్స్ వాళ్ళ కాస్ట్ పెంచేస్తారు. ఆ తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్ కూడా వాళ్ళు ఫైనాన్షియల్ రిస్క్ ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా పెంచేసుకుంటారంట. ఆ తర్వాత అంటే ఇద్దరు రెండు కాస్ట్లు పెరిగిపోవడం వల్ల మీకు ఏమవుతుంది, అక్కడ ఆబ్వియస్ గా మీకు అక్కడ ఏమవుతుందంటే కాస్ట్ కూడా మనకి పెరిగిపోతుంది. కాస్ట్ పెరిగితే ఓవరాల్ కాస్ట్ పెరిగితే కనుక కాస్ట్ ఆఫ్ డెట్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ రెండు కూడా పెరిగితే కనుక అక్కడ మనకి ఏమవుతుంది, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది మనకి ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. ఓకే, సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ది డబ్ల్యూఏసిసి ఫస్ట్ డిక్రీజెస్ దెన్ ఇంక్రీజెస్. అంటే ఫస్ట్ ఇక్కడ డెట్ పెంచే కొద్దీ కూడా మనకి ఏమవుతుందంట, ఈ డిబెంచర్ ఇక్కడ డెట్ పెంచే కొద్దీ కూడా మనకి ఈ ఎక్కడైతే మనం డెట్ పెంచుకుంటూ వస్తామో డెట్ పెంచుకుంటూ వచ్చినప్పుడు అక్కడ డెట్ కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి మనకి ఏమవుతుందంట, ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డబ్ల్యూఏసిసి డిక్రీజ్ అవుతూ వస్తుందంట. అట్ సర్టెన్ పాయింట్ దగ్గర తర్వాత మనకి ఏమవుతుందంట, ఇక్కడ డెట్ హోల్డర్స్, ఈక్విటీ హోల్డర్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకోవడం వల్ల రిటర్న్స్ అనేవి రిటర్న్ అనేది పెరిగిపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంట, ఇక్కడ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోవడం వల్ల అక్కడ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. కాస్ట్ పెరిగిపోతే కనుక డబ్ల్యూసిసి కూడా
పెరిగిపోతుంది. WACC పెరిగితే ఏమవుతుంది, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరిగితే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది అక్కడ మనకి డిక్రీజ్ అయిపోతుందమ్మా. సో ద లోయెస్ట్ పాయింట్ ఆన్ ది కర్వ్ ఈజ్ ఎన్ ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఇదంతా థియరీ చెప్తున్నాడమ్మా. దీన్ని మనం ఒక ప్రాబ్లమేటిక్ గా ఒక డయాగ్రమాటికల్ గా మనం ప్రెజెంట్ చేసుకుంటే మీకు ఇది అర్థమవుతుంది. సో దాన్ని మనం డయాగ్రమాటికల్ గా ప్రెజెంట్ చేసుకుందాం. ఓకే రైట్. సో నిన్న డయాగ్రామ్ చూసుకుంటే, నిన్న డయాగ్రామ్ కనుక గుర్తుంటే మనకి ఏం చేశాను అంటే కనుక ఎన్ఐ అప్రోచ్ లో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ డెట్ ఈ రెండు కూడా కాన్స్టెంట్ అని చెప్పేసి చెప్పాం. ఎట్ ఎన్ నెంబర్ ఆఫ్ డెట్ అంటే ఎంత డెట్ ఇన్ఫ్యూజ్ చేసినా ఈ డెట్ హోల్డర్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పెరగదు, ఈక్విటీ హోల్డర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ పెరగదు. సో రెండు కూడా కాన్స్టెంట్ గా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో డెట్ అనేది ఈక్విటీ కాస్ట్ కంటే తక్కువ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం డెట్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్లే కొద్దీ మనకి ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుంది, తగ్గిపోతూ వస్తుంది అని చెప్పేసి అని అన్నారు. తగ్గిపోతూ వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ ట్రెడిషనల్ అప్రోచ్ లో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక డెట్ ఇక్కడ కూడా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది కాస్ట్ ఆఫ్ డెట్ కంటే ఎక్కువే ఉంటది ఆల్వేస్ అనేది ఇక్కడ కూడా మనం తీసుకునే అజంప్షన్ అనండి. కానీ ఇక్కడ కాన్స్టెంట్ అని చెప్పేసి చెప్పారు కదా, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కాస్ట్ ఆఫ్ డెట్ కాన్స్టెంట్ అంటున్నాడు కదా. ఈ థియరీలో ఎన్ఐ అప్రోచ్ లో కాస్ట్ ఆఫ్ డెట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అక్కడ కాన్స్టెంట్ అని ఎవరైతే చెప్పారో, కానీ ఇక్కడ వీడు చెప్పే దాని ప్రకారం మాత్రం వీడు డిఫర్ అవుతున్నాడంట. వీడేం చేస్తున్నాడంట, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ సర్టెన్ లెవెల్ వరకు తగ్గి ఆ తర్వాత ఏమవుతుంది, పెరుగుతుంది అని అన్నాడు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఏమవుతుందంట, ఫస్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ స్లోగా అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ తక్కువలో ఉండడం కానీ, లేకపోతే కాన్స్టెంట్ గా ఉండడం కానీ, కాన్స్టెంట్ గా ఉన్న తర్వాత పెరగడం కానీ ఇలా జరుగుతుందని చెప్పేసి అని అన్నాడు. తర్వాత కాస్ట్ ఆఫ్ డెట్ ఏమవుతుందంట, కాస్ట్ ఆఫ్ డెట్ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక, పోనీ ఇక్కడ ఈ డయాగ్రామ్ కొట్టేసి ఇంకొక డయాగ్రామ్ వేస్తాను చూడు. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కొంతవరకు కాన్స్టెంట్ గానే ఉంటుంది, ఆ తర్వాత కొంచెం పెరుగుతుంది అని అన్నాడండి. ఓకే, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. తర్వాత కాస్ట్ ఆఫ్ డెట్ వచ్చేసరికి ఏమవుతుందంట, ఇక్కడ సర్టెన్ లెవెల్ వరకు డ్రాప్ డౌన్ అవుతూ ఇక్కడ ఏమవుతుందంటే తర్వాత ఇది కూడా పెరుగుతూ వస్తుందంట. ఇక్కడ కూడా కాస్ట్ ఆఫ్ డెట్ పెరుగుతుందంట. అంటే డెట్ హోల్డర్స్ కూడా ఏం చేస్తారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ని పెంచేసుకుంటారంట. ఓకే రైట్. సో ఈక్విటీ హోల్డర్స్ కొంతవరకు కాన్స్టెంట్ గా ఉంటే ఆ తర్వాత ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అని అన్నారు. ఎక్కడైతే ఆప్టిమం పాయింట్ అని చెప్పేసి అని అంటాడు, ఈ ఆప్టిమం పాయింట్ దగ్గర ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్, ఈ ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఎక్కడైతే కాస్ట్ ఆఫ్ డెట్ ఎక్కడి వరకు అయితే డౌన్ ఫాల్ అవుతూ వచ్చిందో ఎక్కడి నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుందో ఈ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుందంటే ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అంట. ఇక్కడ వరకు మనకి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఏమవుతూ ఉంటుంది, పెరుగుతూ వస్తుందంట వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. ఎందుకంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుందంట, డిక్రీజ్ అవుతూ వస్తుంది. అక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేవో అనేది తగ్గుతూ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది, పెరుగుతూ వెళ్తుందంటమ్మా. ఓకే, సో ఎందుకంటే డెట్ ఇన్ఫ్యూజ్ చేసే కొద్దీ ఇక్కడ కాస్ట్ అనేది, ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ డెట్ అనేది ఇక్కడ మనం డెట్ ఇన్ఫ్యూజ్ చేసే కొద్దీ ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుందంట, తగ్గుతూ వెళ్తుంది, ఆ తర్వాత ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే కాస్ట్ ఆఫ్ డెట్ సర్టెన్ లెవెల్ వరకు మనకి ఇక్కడ కూడా కాన్స్టెంట్ అనుకోవచ్చు, లేదా తగ్గుతుంది అనుకోవచ్చు. కాస్ట్ ఆఫ్ డెట్ కాన్స్టెంట్ గా ఉండి ఆ తర్వాత ఎక్కడైతే ఇంక్రీజ్ అవుతుందో ఇక్కడ ఈ పాయింట్ ని ఇక్కడ మనం ఏమంటామంటే ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అంటాం. ఇక్కడ వరకు మనకి ఏమవుతుందంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుంది, అక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ డెట్
ఓకే, ఇలా రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా ఏమవుతుంది, 130 ఇక్కడ వరకు తగ్గి ఏమవుతుంది, ఎక్కడైతే ఇక్కడ మినిమం గా ఉన్నదో, అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ డెట్ ఎక్కడైతే మినిమం గా ఉన్నదో అక్కడ వరకు మనకి ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్. ఇక్కడ కేఓ కూడా మనకి ఏమవుతుందంటే సర్టెన్ లెవెల్ వరకు డిక్రీజ్ అయ్యి ఆ తర్వాత ఇంక్రీజ్ అవడం మొదలెడుతుంది. కేఓ అనేది ఎక్కడైతే పెరుగుతుందో మనకి వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ తగ్గుతుంది. కేఓ అనేది తక్కువ ఉందో అక్కడ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ట్రెడిషనల్ అప్రోచ్ లో. ఓకే, నెక్స్ట్, optimum capital structure occurs at a point where the value of the firm is highest and the cost of capital is lowest. అమ్మా మనకి ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అంటే ఏమనుకున్నామండి, వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అంటే ఈబిఐటి బై కేఓ. సో ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్కడైతే మనకి ఎక్కువ ఉంటుందో వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అనేది తక్కువ ఉంటుంది. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది మనకు తక్కువ ఉంటుందో అక్కడ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అనేది ఎక్కువ ఉంటుంది. వాట్ ఈజ్ ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్? ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటి సార్ ట్రెడిషనల్ అప్రోచ్ లో? ఇక్కడ ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఎక్కడైతే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మినిమం గా ఉండి వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఎక్కడైతే హైయెస్ట్ ఉంటుందో అది మనకి ఇక్కడ ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, రైట్. According to net operating income approach, the capital structure decisions are totally irrelevant. Okay. Modi Gilani Miller supports the net operating approach but provides a behavioral justification. The traditional approach strikes a balance between these extremes. So, ఇక్కడ ట్రెడిషనల్ అప్రోచ్ అనేది ఏంటంటే ఇక్కడ ఎన్ఐ అప్రోచ్, ఎన్ఓఐ అప్రోచ్, ఎంఎం అప్రోచ్ వీటి ముగ్గురిని బ్యాలెన్స్ చేస్తూ ఉండే థియరీ అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అనేది మీకు రెండే థియరీస్ చూసిన తర్వాత అర్థమవుతుందమ్మా. ఓకే, రైట్. సో మెయిన్ హైలైట్స్ ఆఫ్ ది ట్రెడిషనల్ అప్రోచ్: ద ఫర్మ్ షుడ్ స్ట్రైవ్ టు రీచ్ ద ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ టోటల్ వాల్యుయేషన్ త్రూ ఏ judicious use of the both the debt and equity in capital structure. At the optimum capital structure, the overall cost of capital will be minimum and the value of the firm will be maximum. వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఎలా ఉంటుందంట, మాక్సిమం ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది, మినిమం గా ఉంటుంది. వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఎక్కడ ఉంటుంది, మాక్సిమం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అలాంటి దాన్ని మనం ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటామని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 3. మా 2 తర్వాత చేద్దాం, 3 చేద్దాం. మా సిద్ధు. Yes, sir. ప్రాబ్లం నెంబర్ 3 చదవమ్మా. Yes, sir. XYZ Limited is expecting an EBIT of 3 lakhs. The company presently raised its entire fund requirement of 20 lakhs by the issue of equity with equity capitalization rate of 16%. The firm is now contemplating to redeem a part of capital by introducing debt financing. The firm has 2 options to raise debt to the extent of 30% or 50% of total funds. It is expected that for debt financing up to 30%, the rate of interest will be 10% and equity capitalization rate is expected to increase 17%. However, if firm opts for 50% debt, then interest rate will be 12% and equity capitalization will be 20%. You are required to compute the value of the firm and its overall cost of capital under different options. ఓకే, ఇది ట్రెడిషనల్ అప్రోచ్ అని నీకు ఎలా అర్థమైందమ్మా? ఇది ట్రెడిషనల్ అప్రోచ్ అని నేను చెప్తే అర్థమైందా, అక్కడ మనకి చూస్తే అర్థమైందా? ఇందులో ఏ పాయింట్ చూస్తే మనకు అర్థమవుతుంది? మీరు చెప్పింది చూస్తే అర్థమవుతుంది. అలా కదమ్మా, ఇక్కడ క్వశ్చన్ లో ఏం చదివితే ట్రెడిషనల్ అప్రోచ్ అని, నేను డైరెక్ట్ గా ప్రాబ్లం నెంబర్ 3 చేద్దాం ట్రెడిషనల్ అప్రోచ్ అని చెప్పాను కదా, దాని గురించి కాదు. ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఏ పాయింట్ చూస్తే నీకు అది ట్రెడిషనల్ అప్రోచ్ అని అర్థమైందా అంటున్నాను. The firm is now contemplating to redeem a part of capital by introducing debt finance అన్నాడు కదా సార్. అది ప్రతి దాంట్లో జనరల్ అజంప్షన్స్ లో మనకు ఉంటది కదమ్మా. జనరల్ అజంప్షన్స్ లో పాయింట్ ఏంటి, మనకి డెట్ ని గనక మనం
రిడీమ్ చేస్తే ఈక్విటీ ద్వారా ఫైనాన్స్ చేసినట్టు, ఈక్విటీని రిడీమ్ చేస్తే డెట్ ద్వారా ఫైనాన్స్ చేసినట్టు. అన్ని మెథడ్స్ కి ఉండే జనరల్ అజంప్షన్స్ లో చెప్పాను నేను, టోటల్ క్యాపిటల్ కాన్స్టెంట్ అని చెప్పేసి. అవునా? ఎస్ సార్. కానీ ఇక్కడ ఇది ట్రెడిషనల్ అప్రోచ్ ప్రాబ్లం అని చెప్పండి. ఎలా మనం కనిపెట్టామంటే, ఇక్కడ నువ్వు గమనిస్తే కాస్ట్ ఆఫ్ డెట్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది మనకి ఏంటది కాన్స్టెంట్ గా ఉంటాయి ఎన్ఐ అప్రోచ్ లో. అవునా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు, కాస్ట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ డెట్ సర్టెన్ పర్సెంటేజ్ పెరిగిన తర్వాత డెట్ కాస్ట్ కూడా ఏమైంది, పెరిగిందంటే కనుక ఇది ఎన్ఐ అప్రోచ్ అనుకోవచ్చా? సార్. మరి మనకి ట్రెడిషనల్ అప్రోచ్ లో మనకున్న ఆప్షన్ ఏంటమ్మా? ట్రెడిషనల్ అప్రోచ్ లో మనకున్న ఇదేంటి ఇది అంటే, డెట్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి డెట్ కాస్ట్ కూడా ఏమవుతుంది, డెట్ హోల్డర్స్ ఏం చేస్తారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటారు, వాళ్ళ కాస్ట్ కూడా పెరుగుతుంది. అంతే కదమ్మా? ఈక్విటీ హోల్డర్స్ కూడా ఏం చేస్తారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ని సర్టెన్ లెవెల్ తర్వాత పెంచుకుంటారు అని చెప్పేసి అనుకున్నాం. అంతేనా? రైట్. ఇక్కడ మనం యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అండ్ ఇట్స్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అండర్ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నాడు. ఈ డిఫరెంట్ ఆప్షన్స్ మనం చేద్దాం. కానీ ఇందులో వాట్ ఈస్ ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఈ డిఫరెంట్ ఆప్షన్స్ లో ఏది ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడు, ఇక్కడ జీరో అసలు ఆప్షన్స్ 2 ఆప్షన్స్ చెప్పారు. ఏంటి? రేజ్ ద డెట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 30% 50%. 30% డెట్ రేస్ చేయాలా, 50% డెట్ రేస్ చేయాలా అనేది ఇక్కడ మనకి అక్కడ ఆప్షన్స్ చెప్పారమ్మా. ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఆప్షన్, ఏది ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అని చెప్పేసి మనం ఎక్కడికి ఎలా తీసుకుంటాం? అర్థమవుతుందా? వాట్ ఈస్ ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఎలా తీసుకుంటాం? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్కడ మినిమం గా ఉంటే అక్కడ సార్. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్కడ మినిమం గా ఉంటే అక్కడ, అండ్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది అక్కడ. అంతేనా? సో ఆ రెండు కనుక మనం చూసుకుంటే ట్రెడిషనల్ అప్రోచ్ ప్రకారం అదే ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అవుతుంది. వాడు ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి అని చెప్పేసి అని అడగలేదు, కానీ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రెండు కనుక్కోమని చెప్పాడు. అర్థమైందా? సో అక్కడ మనం ట్రెడిషనల్ అప్రోచ్ ప్రకారం అడుగుతున్నాడు అని చెప్పేసి ఇక్కడ కాస్ట్ ఆఫ్ డెట్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఇది తీసుకుంటే, ఇదంతా ట్రెడిషనల్ అప్రోచ్ అని తీసుకుంటాం. ట్రెడిషనల్ అప్రోచ్ ని ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ రెండు కనుక్కోమన్నాడు కాబట్టి రెండు కనుక్కుని ఎక్కడైతే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మినిమం గా ఉండి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనం అదే మనకి ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అని చెప్పేసి తీసుకుందాం అమ్మా. ఓకేనా? ఓకే సార్. రైట్. First, XYZ Limited is expecting EBIT of 3 lakhs. The company presently raised its entire fund requirement of 20 lakhs by issue of equity and with equity capitalization rate of 16%. అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటమ్మా? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్రాబ్లం నెంబర్ 3. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఏంటి? EBIT 3 lakhs ఉంది సార్. ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్, కంపెనీ క్యాపిటల్ స్ట్రక్చర్, ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ స్ట్రక్చర్. ఈక్విటీ ఉంది సార్. ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటంటే 100% ఈక్విటీ అండ్ 0% డెట్. మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ 1 30% డెట్, 50% డెట్. ఆప్షన్ 2 50% డెట్, 70% ఈక్విటీ. అంతేనా? ఆప్షన్ 2 ఏంటి? 50% ఈక్విటీ, 50% డెట్. ఈ సిచ్యువేషన్ లో ఇలా ఉన్నప్పుడు మనం ఏది ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్, ఎగ్జిస్టింగ్ కంటిన్యూ అవ్వాలా, ఆప్షన్ 1 కి వెళ్ళాలా, ఆప్షన్ 2 కి వెళ్ళాలా అనేది ఇప్పుడు మనం చూస్ చేసుకోవాలి. ఈ మూడిట్లోంచి ఒకదాన్ని మనం సెలెక్ట్ చేయాలి. అర్థమైందమ్మా? సో మూడిట్లోనే మనం ఏం కనుక్కోవాలి? వాట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, వాల్యూ ఆఫ్ ఫర్మ్ రెండు కనుక్కోవాలి. ఓకే, ఈ మూడింటికి కూడా ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. సో ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కనుక్కోవాలంటే కనుక ఫస్ట్ మనకి ఏం కావాలి? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఎలా వస్తుందమ్మా? మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కనుక్కోవడానికి ఎలా కనుక్కోవాలి మనం? EBIT by KO. EBIT by KO. ఓకే, EBIT తెలుసా మనకి?
ఫస్ట్ ఎగ్జిస్టింగ్ లో తెలుసు. ఈబిఐటి ఎస్ సార్ తెలుసు సార్. ఓకే. ఈబిఐటి అనేది 3 lakhs. ఈబిఐటి చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు సార్. ఎందుకు? ఈబిఐటి అనేది క్యాపిటల్ స్ట్రక్చర్ వల్ల చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? అవ్వదు సార్. ఎందుకు అవ్వదు? మనం జనరల్ అజంప్షన్స్ లో చెప్పుకున్నాం కదమ్మా, ఈబిఐటి డస్ Yes, నాట్ sir. ఎఫెక్ట్ అని చెప్పేసి. అదే జనరల్ అజంప్షన్ కాబట్టి sir. ఈబిఐటి చేంజ్ అవ్వదు. మన క్యాపిటల్ ఎంప్లాయిడ్ 10 lakhs దాటుతుందా కదా సార్? ఇక్కడ ఎంత క్యాపిటల్ ఎంప్లాయిడ్? ఇక్కడ 20 lakhs క్యాపిటల్ ఎంప్లాయిడ్ మారుతుందమ్మా? మారదు సార్. మారదు. ఎందుకంటే టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది మారదు అని చెప్పేసి జనరల్ అజంప్షన్స్ లో మనం మాట్లాడుకున్నాం, అవునా కదా? ఎస్ సార్. ఎస్ సార్. 0%, 30%, 50%. ఇదేమో 0% డెట్, ఇక్కడ 50% డెట్, ఇక్కడ 30% డెట్, ఇక్కడేమో 50% డెట్. టోటల్ క్యాపిటల్ ఎంత? 20 lakhs. 20 lakhs. ఈ 20 lakhs కూడా ఎలా ఫైనాన్స్ అవుతుంది? ఫస్ట్ దాంట్లో ఈక్విటీ డెట్ 20 lakhs. చూసుకుంటే ఈక్విటీ 20 lakhs, ఇక్కడ నిల్. ఇక్కడ 30% అంటే ఎంత? ఈక్విటీ 14 lakh ఈక్విటీ, 14 lakh 6 lakhs ఈక్విటీ, debt. 6 lakhs డెట్. ఇక్కడ 10 lakh 50, equity, 10 lakh lakhs, debt. 10 lakhs డెట్. టోటల్ చేస్తే 20 lakhs, 20 lakhs. అంతే కదమ్మా? ఎస్ సార్. సో ఈబిఐటి 3 levels లోనే మారుతుందా, మారదా? క్యాపిటల్ మారదు స్ట్రక్చర్ సార్. ఎలా చేంజ్ అయినా సరే ఈబిఐటి చేంజ్ అవ్వదు సార్. అవ్వకుండా ఉంటుందా? మన అజంప్షన్స్ లో ఉంది కాబట్టి చేంజ్ అవ్వదు. అర్థమైందా ఎస్ సార్. సార్? ఫస్ట్ లో ఎగ్జిస్టింగ్ ఇచ్చాడు కానీ రెండింటికి ఈబిఐటి ఇవ్వలేదు సార్ అని చెప్పేసి అనక్కర్లేదమ్మా. ఎందుకంటే మనం ట్రెడిషనల్ అప్రోచ్ లో కాదు, ఏ అప్రోచ్ లో అన్నా సరే ఈబిఐటి డస్ నాట్ ఎఫెక్టెడ్ బై ద క్యాపిటల్ స్ట్రక్చర్. బిజినెస్ రిస్క్ అనేది మనకి ఎక్కడ ఇంపాక్ట్ చూపించదు ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజెస్ వల్ల అని చెప్పేసి మనం ఎస్ సార్. మాట్లాడుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? 3 lakhs, 3 lakhs. ఇక్కడ 3 lakhs, ఇక్కడ కూడా 3 3 lakhs. lakhs. మైనస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ అక్కడ ఇంట్రెస్ట్ ఉంది సార్. ఇక్కడ 60,000 సార్. ఎంత డెట్ ఎంత? డెట్ పర్సెంటేజ్ ఎంత? ఇక్కడ 30% సార్ డెట్. 30% రేట్ దగ్గర 30% ఫైనాన్సింగ్ అప్ టు 30%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి 10% అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 10% అన్నాడు. అంటే ఇక్కడ ఎంత? 0.6 lakhs. అంతేనా? ఇక్కడ ఎంత అమ్మా? 1,20,000 డెట్ దగ్గర 12% కదా? 1 lakh, 1.2 lakhs తీసేస్తే ఈబిటి అంటే 3 lakhs, ఇక్కడేమో 2.4 lakhs, 2,40,000, 1,80,000, 8 lakhs. అంతే 8 కదా? lakh. ఎస్ సార్. అంతే కదమ్మా? ఇక్కడ ట్యాక్స్ అనేది ఉంటుందా? ఎస్ సార్. ట్యాక్స్ నో సార్. ఎందుకు ట్యాక్సెస్ ఉండదమ్మా? అజంప్షన్ ఉంది కాబట్టి సార్. నో మన ట్యాక్స్ assumption సార్. లో ట్యాక్సెస్ అనేవి ఉండదు కాబట్టి ఈబిటి అన్నా ఇక్కడ ఈఏటి అన్నా ఒకటే. ఆర్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అన్నా ఒకటే. అంతే కదా ఎస్ సార్. సార్? మరి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉండరా? ఉండరు సార్. ఎందుకమ్మా? ఓన్లీ ఈక్విటీ డెట్ ఉంటదని చెప్పి అజంప్షన్. మన అజంప్షన్ జనరల్ అజంప్షన్స్ లో ఏంటి? ఓన్లీ 2 types ఆఫ్ క్యాపిటల్. ఏంటది? డెట్ అండ్ ఈక్విటీ ఫైనాన్సింగ్. ఓకే రైట్. అంటే మిగిలిందంతా ఈ డెట్ హోల్డర్స్ కి పే చేసిన తర్వాత మిగిలిందంతా కూడా ఎవరికి? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఓకే. మనకి ఇక్కడ ఈబిఐటి బై కేఓ వేస్తే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ వస్తుంది. మనం ఇంకో విధంగా కనుక్కోవచ్చు మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ని. ఎలాగా? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్. ఓకే. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంది కదా, ఇది డివైడెడ్ బై మనం ఏం వేస్తే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ వస్తుందమ్మా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీస్. ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీస్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ రావాలంటే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కేఈ. సో ఫస్ట్ కేసులో 3 lakhs డివైడెడ్ బై ఎంత వేయాలి? కేఈ 16%. 16% అంటే ఎంత? 18,75,000. 18.75 lakhs. ఓకే. నెక్స్ట్ 2.4 lakhs డివైడెడ్ బై 17%.
17% అంటే 14,11,764 sir. 14,11,764. 764 sir. ఓకే అమ్మా దయచేసి ఇక్కడ పాయింట్స్ లోని ఇక్కడ వాల్యూస్ లోని ఇలా రెండు రాయకండి, రాస్తే ఫుల్ వాల్యూస్ రాయండి. ఇక్కడ నేనైతే ఇక్కడ ఎలా రాసేసాను కానీ మీరు మాత్రం అలా రాయకూడదు. ఇద్దరు ఫుల్ వాల్యూస్ రాయాలి లేదా లాక్స్ అండ్ రెప్స్ అని రాయాలి. మొత్తం ఫుల్ వాల్యూస్ రాసుకుంటే వెళ్ళడం ఉత్తమం అమ్మ. ఓకే రైట్. ఇక్కడ ప్లేస్ కన్స్టెంట్ వల్ల నేను ఎలా రాయడం జరిగింది. నెక్స్ట్ 1.8 lakh డివైడెడ్ బై ఎంత పర్సెంటేజ్ అమ్మా? 20% sir. 20% అంటే ఎంత అవుతుందమ్మా? 9 lakhs sir. 9 lakhs. ఓకే. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ తెలిసింది. మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ఎంత? 6 ఫస్ట్ కేస్ లో లేదు. సెకండ్ కేస్ 6 lakhs sir. 6 lakhs. నెక్స్ట్ థర్డ్ కేస్ 10 lakhs sir. 10 lakhs. ఓకే రెండు కలిపితే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎంత? ఇక్కడ 18,75,000. ఇక్కడ 20,11,764. 764. 19 lakhs. 19 lakhs. ఓకే ఇది వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏంటి? Overall cost of capital. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత? 3 కేసెస్ లో 0%, 30%, 50%. ఒకసారి లైన్ లో ఉండమ్మా. 1 minute. సో ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంతమ్మా? మా ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ Yes sir. కేఓ అంటే ఫార్ములా ఏంటి? ఈబిఐటి బై వాల్యూ Market ఆఫ్ ది value of ఫర్మ్. సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ తెలుసు కాబట్టి ఈబిఐటి కూడా తెలుసు కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 3 lakhs డివైడెడ్ బై 18,75,000 అంటే ఎంత? 16% sir. ఓకే సెకండ్ కేసులో 3 lakhs డివైడెడ్ బై 20,11,764. 14.91% sir. 91%. థర్డ్ కేసులో 3 lakhs 3 lakhs డివైడెడ్ by బై 19 lakhs. 19 lakhs అంటే ఎంతమ్మా? 15.78% sir. 15.78%. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ అసలు డెట్ లేనప్పుడు 16% ఉన్న ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 30% డెట్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్దీ ఎక్కడికి వచ్చింది? 14.91% వచ్చిందమ్మా. Yes sir. ఆ తర్వాత గ్రాడ్యువల్ గా మళ్ళీ 50% డెట్ ఇంకా డెట్ పెంచుకుంటూ వెళ్ళేసరికి ఏమైపోయింది? ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇక్కడ ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఎంతమ్మా? 30% debt sir. 30% డెట్ యూసేజ్. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ లో ఎన్ని ఇచ్చిన ఆప్షన్స్ లో మనకు ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఫస్ట్ ది కాదు, థర్డ్ ది కాదు, సెకండ్ ది, ఆప్షన్ 1. అర్థమైందా? ఎందుకు అని చెప్పేసానంటే Yes sir. ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ Minimum cost of capital sir. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అట్ ఎలా ఉంది? మినిమం అంటే ఎంత ఉంది? 14.91%. 91%. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అట్ మాక్సిమం అంటే 20,11,764. అర్థమైందమ్మా? Yes sir. సో ఇది ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్. ట్రెడిషనల్ అప్రోచ్ అర్థమైందమ్మా? ట్రెడిషనల్ అప్రోచ్ అర్థమైందా? Yes sir. రైట్.
నెక్స్ట్ ఆఫ్ చేసామ్మా. నెక్స్ట్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. సరే ఒక 2 minutes అమ్మా. రైట్. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ ఆర్ ఎన్ఐ అప్రోచ్, సారీ ఎన్ఓఐ అప్రోచ్. ఇదేంటండి? ఇర్రెలవెంట్ థియరీ. ఇర్రెలవెంట్ థియరీ. ఇర్రెలవెంట్ థియరీ అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజెస్ అయితే, క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజెస్ వల్ల అక్కడ ఏం చేంజ్ అవుతుందంట? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ డస్ నాట్ చేంజెస్. సో క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజ్ అయితే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవ్వదు అని చెప్తాడు. క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజెస్ అయితే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ డస్ నాట్ చేంజెస్. అందుకోసమే దీన్ని ఏ థియరీ అన్నారు? ఇర్రెలవెన్స్ థియరీ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇలాంటి ఇర్రెలవెన్స్ థియరీ గురించి ఇక్కడ ఇన్స్టిట్యూట్ మీటర్ లో ఏం చెప్పాడో చూద్దాం. ఆ తర్వాత ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. చూద్దాం. ఎన్ఓఐ మీన్స్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ఈబిఐటి. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే మనకు తెలిసిందే ఈబిఐటి అండి. అకార్డింగ్ టు దిస్ అప్రోచ్, క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్ ఆఫ్ ది ఫర్మ్ ఆర్ ఇర్రెలవెంట్. ఇర్రెలవెంట్ అంటే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ డస్ నాట్ చేంజ్. ఎనీ చేంజ్ ఇన్ లెవరేజ్ విల్ నాట్ లీడ్ టు ఎనీ చేంజ్ ఇన్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. నువ్వు డెట్ ఎంత పెంచుకున్నా సరే ఓవరాల్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఏమవుతుందంట? పెరగదంట. The market price of the shares as the overall cost of capital is independent of the degree of the leverage. As a result, division between the debt and equity is irrelevant. Division between a debt ki equity ki adi ematunda irrelevant ante. As per this approach, an increase in the use of the debt which is apparently cheaper is offset by the increase in the equity capitalization rate. This happens because equity investors seeks higher compensation as they are opposed to greater risk due to the existence of the fixed return securities in the capital structure అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వీడు చెప్పేది ఏంటంటే, ఇక్కడ కాస్ట్ ఆఫ్ డెట్ అనేది ఎప్పుడు కూడా లెస్ దాన్ ది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అండి. ఓకే, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కంటే కాస్ట్ ఆఫ్ డెట్ అనేది ఎప్పుడు తక్కువే ఉంటుంది. కానీ ఇక్కడ డెట్ కాస్ట్ అనేది మనం తగ్గుతూ వెళ్తుంటే, డెట్ కాస్ట్ అనేది మనకి డెట్ ని ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తే మనకి ఏదైతే బెనిఫిట్ వస్తుందని అనుకుంటున్నామో, అప్పుడు డెట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నామో ఆ బెనిఫిట్ ఎక్కడ కాంపెన్సేట్ అయిపోతుందంట? కాంపెన్సేటెడ్ ఆర్ కవర్డ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈక్విటీ షోల్డర్స్. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఎక్కడ డెట్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఏదైతే బెనిఫిట్ వస్తుందని చెప్పేసి అని అంటున్నారో ఆ బెనిఫిట్ ఎవరు కవర్ చేస్తారంట?
కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, ఈక్విటీ హోల్డర్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంతవరకు పెంచేసుకుంటారంట. సో అక్కడ వరకు ఎక్స్పెక్టేషన్ పెంచేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంట, ఇక్కడ ఈక్విటీ హోల్డర్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ని పెంచేసుకోవడం వల్ల ఎంతైతే బెనిఫిట్ వస్తుందో అంతవరకు వీళ్ళు డెట్ హోల్డర్ దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్ అంతా మాదే అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనేది ఇక్కడ అంతా కూడా వాళ్ళు పెంచేసుకుంటారంటే, అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ టు దట్ ఎక్స్టెంట్ ఇంక్రీజ్ అయిపోతుంది. కాస్ట్ ఆఫ్ డెట్ అనేది ఎంతైతే ఉందో ఆ కాస్ట్ ఆఫ్ డెట్ మనకి ఇక్కడ కాన్స్టెంట్ గా ఉంటుందమ్మా. కాస్ట్ ఆఫ్ డెట్ కాన్స్టెంట్, కాస్ట్ ఆఫ్ డెట్ కాన్స్టెంట్. ఓకే, సో డెట్ ని ఇంక్రీజ్ చేసే కొద్దీ, డెట్ ని మనం ఇన్ఫ్యూజ్ చేసే కొద్దీ, ఎక్కువ ఇన్ఫ్యూజ్ చేసే కొద్దీ ఇక్కడ డెట్ వల్ల కొంత బెనిఫిట్ వస్తుంది కదా మనకి. డెట్ అంటే ఇప్పుడు మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఒక 20%, డెట్ అనేది డెట్ కాస్ట్ అనేది ఇక్కడ మనకి 12% అనుకుంటే కనుక, ఇప్పుడు డెట్ ద్వారా నేను అప్పు ద్వారా తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసినా సరే నాకు 20% రిటర్న్ వస్తుంది. ఓకే, ఆ డబ్బుల మీద కూడా. సో ఆ 20% మనకి రిటర్న్ వస్తుంది. ఇప్పుడు అందులోంచి 12% మనకి కాస్ట్ డెట్ పోయినా సరే, అంటే డెట్ కాస్ట్ పోయినా సరే, సో ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ డెట్ అనేది ఇక్కడ వచ్చేసరికి ఏం ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ డెట్ అనేది కాన్స్టెంట్. ఓకే, రైట్. తర్వాత కాస్ట్ ఆఫ్ ఈక్విటీ వచ్చేసరికి ఎలా అవుతుందంట, ఈ డెట్ వల్ల మనకి ఏదైతే అడ్వాంటేజ్ వస్తుందో అడ్వాంటేజ్ మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో చేంజ్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్పారమ్మా. ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవ్వదు అని చెప్పేసి అని చెప్తున్నారు. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ క్యాపిటల్ స్ట్రక్చర్ లో చేంజెస్ వల్ల చేంజ్ అవ్వదు అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఏంటి, ఈబిఐటి బై కేఓ. ఈబిఐటి అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్, ఇక్కడ పెరగదు తగ్గదు. ఓకే, ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ డస్ నాట్ చేంజ్ అవ్వకూడదు అంటే, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ డస్ నాట్ చేంజ్ అంటే దీని అర్థం ఏంటంటే కేఓ ఆల్సో కాన్స్టెంట్. ఏంటంటే కేఓ కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. ఇప్పుడు ఈబిఐటి కేఓ ఎప్పుడు అయ్యే ఉంటే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవుతుందా? ఇక్కడ మనకి ఏదైతే ఈ చేంజ్ వస్తుందో, డెట్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి చేంజ్ అనేది ఏదైతే వస్తుందో అడ్వాంటేజ్ వస్తుందని చెప్తాను, వీడు కూడా అడ్వాంటేజ్ వస్తుందని చెప్తున్నాడు. కానీ అడ్వాంటేజ్ ని ఎవరు తీసేసుకుంటారంట, ఇట్ విల్ బి కాంపన్సేటెడ్ ఇన్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్. ఈక్విటీ షేర్ హోల్డర్ ఎక్స్పెక్టేషన్ లో మనకి కాంపన్సేట్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, సో కేఓ అనేది ఏమవుతుందంటే ఇక్కడ కాన్స్టెంట్. సో కేడి కాన్స్టెంట్, అలాగే కేఓ కూడా కాన్స్టెంట్. ఓకే, మరి చేంజ్ ఎక్కడ జరుగుతుంది సార్? ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో చేంజ్ అనేది జరుగుతుంది. అంటే డెట్ ని నువ్వు ఇన్ఫ్యూజ్ చేయడం మొదలెట్టే కొద్దీ ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లో చేంజ్ ఏం జరగదు. అంటే వీడు చెప్పే థియరీ ప్రకారం ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లో చేంజ్ ఏం జరగదు, కానీ ఎక్కడ చేంజ్ జరుగుతుంది, కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో చేంజెస్ అనేవి జరుగుతాయి అని చెప్పేసి చెప్తున్నారమ్మా. కేఈ మారుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్. సో ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లో మనకి ఏమవుతుందంట, ఇక్కడ చేంజ్ ఉండదు, కానీ కేఈలో చేంజ్ జరుగుతుంది. ఇందులో డెట్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ అంతా కూడా ఎక్కడ కాంపన్సేట్ అయిపోతుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్ దగ్గర కాంపన్సేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. సో ఇక్కడ ఫస్ట్ అబ్జర్వేషన్, డెట్ ప్రపోర్షన్ ఇంక్రీజెస్ then cost of equity increases. So cost of equity increases. Okay, right. The market capitalization is based on overall earnings. ఓవరాల్ ఎర్నింగ్స్ అంటే ఇక్కడ ఓవరాల్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఓవరాల్ ఎర్నింగ్స్ మీదే బేస్ అయి ఉంటది. అంతేగాని ఆ ఓవరాల్ ఎర్నింగ్స్ ని బేస్ చేసుకునే కానీ ఆ ఇన్ బిట్వీన్ ఎవరు ఈక్విటీ హోల్డర్స్ ఎంత తీసుకున్నారు, డెట్ హోల్డర్స్ ఎంత తీసుకున్నారు, అండ్ డెట్ హోల్డర్స్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏమైంది అని చెప్పేసి ఇంకేం పట్టించుకోకుండా ఇక్కడ ఓవరాల్ ఎర్నింగ్స్ మీద ఉంటుందంట. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, కేఓ కాన్స్టెంట్. ఏమవుతుందంట, కేఓ కాన్స్టెంట్. అలాగే దాంతో పాటుగా
KD is also constant. KD is also constant. KD constant, KO constant. KO కాన్స్టెంట్, కేడి కాన్స్టెంట్ రెండు కూడా ఎలా ఉంటాయంట, కాన్స్టెంట్ గా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. సో ఇది మనకి ఎన్వై అప్రోచ్. ఎన్వై అప్రోచ్ లో సింపుల్ గా మనం మాట్లాడుకుంటే ఏంటంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కాన్స్టెంట్ గా ఉంటుంది, సో దట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ డస్ నాట్ చేంజ్. ఓకే, సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవ్వదు అంటున్నాడు అంటేనా ఈబిఐటి చేంజ్, ఈబిఐటి బై కేవో కాబట్టి ఈబిఐటి సేమ్ ఉంటుంది ఎప్పుడు కూడా, కేవో కూడా కాన్స్టెంట్. రెండు కాన్స్టెంట్ కాబట్టి ఈ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ కేవో కాన్స్టెంట్, కేడి కాన్స్టెంట్. మరి డెట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ వచ్చే అడ్వాంటేజ్ ఎవరు కాంపెన్సేట్ చేస్తారు, ఎవరు ఓవర్టేక్ చేస్తారు, కేఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ చేంజెస్ అనేవి జరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది ఇక్కడ మనకి మారుతుంది. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మారుతుందంటే వాల్యూ ఆఫ్ ఈక్విటీ కూడా మనకి మారుతుందమ్మా. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, ప్రాబ్లం చేద్దాం. ఒక ప్రాబ్లం చేసిన తర్వాత దీన్ని అండర్స్టాండ్ చేసుకుందాం. ఎన్వై అప్రోచ్. మా శశాంక్, ప్రాబ్లం నెంబర్ 2 చదవమ్మా. Yes, sir. ABC Limited is expecting return before interest and tax of 4 lakhs and belongs to risk class of 10%. You are required to find out the value of firm and cost of equity of capital if it employs 8% debt to the extent of 20%, 35%, 50% of the total financial requirement of 20 lakhs. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో EB8 అని చెప్పాడమ్మా. 4 lakhs, sir. ఓకే, కేవో ఇచ్చాడే వాళ్ళదా ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇచ్చాడు సార్. ఎంత? 10%. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు ద రిస్క్ క్లాస్ ఆఫ్ 10% అంటే దాని అర్థం ఏంటి, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10%. యు ఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కనుక్కోవాలంట, ఈక్విటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కనుక్కోవాలి, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ కనుక్కోవాలంట. ఎక్కడ ఏ సిచ్యువేషన్స్ లో, ఇఫ్ ఇట్ ఎంప్లాయీస్ 8% డెట్, 20% డెట్, 30% డెట్, 35% డెట్, సారీ 8% డెట్, 20%, 35%, 50% ఆఫ్ ది టోటల్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ 20 lakhs అంటున్నాడు. ఓకే, ప్రాబ్లం నెంబర్ 2. ఇక్కడ మనకి డెట్ 8% డెట్, 8% డెట్ ఎంతమ్మా, ఎంత పర్సెంటేజ్? 20%, 20%, 35%, 35%, 50%. 50%. ఈ 3 సిచ్యువేషన్స్ లోనే మనకి చెప్తున్నాడు, అంతేనా? Yes, sir. ఓకే, సో ఇక్కడ 20%, 35%, 50% డెట్ అని చెప్పేసి అని అనుకుంటుంటే మనకి ఇక్కడ టోటల్ ఫండ్ రిక్వైర్మెంట్ ఎంత? 20 lakhs, sir. 20 lakhs. 20 lakhs లో 20% అంటే ఈక్విటీ డెట్ ఎలా వస్తాయి? ఈక్విటీ ఎంతమ్మా? ఇది డెట్ 60. ఇది ఈక్విటీ 16 lakhs, sir. 16 lakhs. 4 lakhs. ఓకే, 7 lakhs. 13 lakhs, sir. 7 lakhs. Equity 13, sir. ఈక్విటీ Debt 7. 13, డెట్ 7. ఓకే, ఇది 10, sir. 10 lakhs, 10 lakhs. టోటల్ చేస్తే 20 lakhs, 20 lakhs, 20 lakhs. Okay. ఓకేనా? రైట్. ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ద ఫర్మ్ బిలాంగ్స్ టు ఏ రిస్క్ క్లాస్ ఆఫ్ 10% అన్నాడు. ఇక్కడ కేవో ఎంత పర్సెంటేజ్ చెప్పాడమ్మా? కేవో 10%, sir. 10% చెప్పాడు. ఈబిఐటి అని చెప్పాడు 4 lakhs, sir. 4 lakhs చెప్పాడు. ఇక్కడ కేఓ డైరెక్ట్ గా ఇచ్చేసాడు కాబట్టి, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఓ డైరెక్ట్ గా ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ మనకి వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఎంత అవుతుంది? ఇన్ 3 సిచ్యువేషన్స్ లో వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అంటే 40 lakhs, sir. ఈబిఐటి బై కేఓ. కేవో 4 lakhs బై 10% అంటే 40 lakhs. 40 lakhs. ఇక్కడ 40 lakhs. ఇక్కడ 40 lakhs. ఓకే, సో ఇక్కడ మనకి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ తెలిసింది.
అంతేనమ్మా? ఎస్ సార్. ఓకే. ఈబిఐటిలో ఈబిఐటి ఎంత 4 lakhs అనుకున్నాం కదా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ ఎంత పోతుంది? ఇంట్రెస్ట్ 4 lakhs మీద 20% సార్. ఇంట్రెస్ట్ ఎంత? 4 lakhs మీద 20% సార్. 4 lakhs మీద 20% అంటే ఎంత? 80,000 సార్. 80,000. అమ్మ ఇది ట్రెడిషనల్ అప్రోచ్ ఎందుకు అవ్వకూడదు? ఇది ట్రెడిషనల్ అప్రోచా ఎన్వై అప్రోచా? ఎన్ఓఏ అప్రోచ్ సార్. ఎందుకు ఎన్వై అప్రోచ్ అని డైరెక్ట్ గా చెప్తున్నాను, ట్రెడిషనల్ అప్రోచ్ అని ఎందుకు చెప్పలేదు? కేవో కాన్స్టెంట్ గా తీసుకున్నాడు, కేవో కాన్స్టెంట్ ఇస్తాడు కదా సార్. కేవో కాన్స్టెంట్ అనేది చెప్పాడా ఇక్కడ? డెట్ Sir, అనేది interest చేంజెస్ rate అనేది అని 8% చెప్పాడా? చెప్పాడు sir. ఏమ్మా? ఇంట్రెస్ట్ రేట్ 8% చెప్పాడు. ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్ గా చెప్తున్నాడు అమ్మా ఇక్కడ. ఇంట్రెస్ట్ రేట్ ఎలా చెప్తున్నాడు? కాన్స్టెంట్ గా చెప్తున్నాడు. ఇంట్రెస్ట్ రేట్ లో చేంజెస్ అయినా చెప్తే అది ట్రెడిషనల్ అప్రోచ్ ఏమో అని చెప్పేసి అని అనుకోవచ్చు. అంతేనా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్. సో ఇంట్రెస్ట్ ఎంత? 80,000. ఇక్కడ ఎంత? Sir, అక్కడ 32,000 వస్తుంది. 32,000 సార్. ఇక్కడ 32. ఎస్ సార్. ఓకే. 32,000. నెక్స్ట్ ఇక్కడ 7 lakhs 56,000 into 8%. 56,000. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 10 lakhs into 8%. 80,000. రైట్. నెక్స్ట్ ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ 3,68,000. 3,68,000. నెక్స్ట్ 3,44,000. 3,20,000. అంతే కదమ్మా? ఎస్ సార్. సో ఇది ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్. మనకు కావాల్సింది ఏంటి? కేఈ, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ సార్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కదా కావాలి. ఈక్విటీ క్యాపిటల్ ఇచ్చాడు కదా. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కావాలంటే మనకి ఏం తెలియాలి? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఫర్మ్. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫార్మా ఈక్విటీయా? Equity. సార్. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అంటే ఏమొస్తుందమ్మా? ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కేఈ వేస్తాం. ఎస్ సార్. అలాంటప్పుడు మనకి కేఈ కావాలంటే ఏమొస్తుంది? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. సార్ మరి మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎలా తెలుస్తుంది మనకి? ఇది మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ ఈక్విటీ డెట్ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్. అంతే కదా? ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫర్మ్ తెలుసు, మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ తెలుసు. మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ తెలుసా తెలీదా? మరి డెట్ తెలుసా తెలీదా మనకి? తెలుసు సార్. సో తెలుసు అన్నప్పుడు మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత అవుతుంది? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫార్మ్ మైనస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్. మైనస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్. తీసేస్తే ఎంత అవుతుంది మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ? 40 lakhs మైనస్ 4 lakhs అంటే 36 lakhs. 40 lakhs మైనస్ 7 lakhs అంటే 33 lakhs. 33 lakhs. 40 lakhs మైనస్ 10 lakhs అంటే 30 30 lakhs. lakhs. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఈ ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అంటే 3,68,000 డివైడెడ్ బై 36 lakhs. 10.22. 10.22%. ఓకే. ఇక్కడ 3,44,000 డివైడెడ్ బై 33 lakhs. 10.42. 10.42. నెక్స్ట్ 3,20,000 డివైడెడ్ బై 30 lakhs. 10.67. 10.67%. ఓకే. సో ఇది మనకి చూసుకుంటే కనుక మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, వాల్యూ ఆఫ్ ది ఫార్మ్. ఇక్కడ మనం గమనిస్తే ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు నువ్వు డెట్ అనేది పెంచే కొద్దీ 20% నుంచి 35% కి, 35% నుంచి 50% కి పెంచే కొద్దీ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఏమైనా చేంజ్ అయిందా? వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ డస్ నాట్ చేంజ్. 40 lakhs ఏ ఉంది. కానీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీని మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఏమైపోయినాయి? ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ తగ్గుతూ వస్తుంది, ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది ఏమవుతుంది? పెరుగుతూ వస్తుంది. సో ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఓ ఎంత ఉంది? 10% ఉంది. ఇక్కడ కేడి కాస్ట్ ఆఫ్ డెట్ 8% ఉంది. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ వచ్చేసరికి ఏమవుతుంది? ఫస్ట్ సర్టెన్ లెవెల్ దగ్గర మనకి ఏమవుతుంది? 10.22.
తర్వాత 10.42, తర్వాత 10.67 అలా పర్సంటేజ్ పరంగా ఏమవుతుందండి పెరుగుతూ వస్తుంది. ఓకే, కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో కాంపెన్సేట్ అవుతుంది. అంటే డెట్ వల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ అంతా కూడా ఎక్కడ కాంపెన్సేట్ అవుతుంది? ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో కాంపెన్సేట్ అవుతుంది. సో when debt proportion increases, then cost of equity increases. Cost of equity increases. Okay, ఇది మన కంక్లూజన్ అమ్మా. ఇదేంటిది? కంక్లూజన్, NOI అప్రోచ్. నెక్స్ట్ నిర్మల్, Yes, sir. ప్రాబ్లం నెంబర్ 4 చదవమ్మా. XYZ Limited has EBIT of 4 lakhs. The firm currently has outstanding debt of 15 lakhs at an average cost of debenture 10%. Its cost of equity capital is estimated to be 16%. Determine the current value of the firm using traditional valuation approach. Determine the firm's overall cost of capitalization rate (KO). The firm is considering to issue capital of 5 lakhs in order to redeem 5 lakh debt. The cost of debt is expected to be unaffected. However, the firm's cost of equity capital is reduced to 14% as a result of decrease in leverage. Would you recommend to proposed action? Would you recommend the proposed action? Okay, so first bit ఏం అడిగాడమ్మా? Current value of the firm using traditional valuation approach. ట్రెడిషనల్ వాల్యుయేషన్ అప్రోచ్ ద్వారా మనకి ఏం అడిగాడు? మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అడిగాడు, అంతే కదా? Yes, sir. సో కనుక్కుందాం. ఫస్ట్ EBIT అని చెప్పాడు 4 lakhs. Firm is currently has outstanding debt of 15 lakhs at an average cost of debt 10%. అంతేనమ్మా? Yes, sir. ట్రెడిషనల్ అప్రోచ్ అంటే దాని అర్థం ఏంటి? ట్రెడిషనల్ అప్రోచ్ అంటే రెలవెన్స్ థియరీ, ఇర్రెలవెన్స్ థియరీయా? Relevance theory. రెలవెన్స్ థియరీ అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది సార్. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ జరుగుతుంది. దీనివల్ల డెట్ అనేది అంటే డెట్ ఈక్విటీ మిక్స్ లో చేంజెస్ జరిగితే కనుక, అంతే కదా? రైట్. Yes, sir. సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కనుక్కోవాలి. ఏ బిట్ లో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి? వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్? EBIT by KO. Yes, sir. ఓకే, ఆర్ ఇంకేమున్నాయి? Market మార్కెట్ వాల్యూ value ఆఫ్ ది ఫర్మ్ ఈక్వల్స్ టు మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్. అంతేనమ్మా? Yes, sir. సో ఈ రెండిట్లో ఏ మెథడ్ చూస్ చేసుకోవచ్చు మనం? అది some KO ఇచ్చాడా మీకు? sir. KO ఇచ్చాడా? No, sir. KO ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి? Market value of equity plus market value. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ కి వెళ్ళాలి. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ కనుక్కుందాం ఫస్ట్. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి? EBIT ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై KE, అంతే కదా? సో ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎలా తెలుస్తుంది? EBIT అని చెప్పాడు 4 lakhs. 4 lakhs మైనస్ ఇంట్రెస్ట్ 15 lakhs into 10%. 1,50,000. 1,50,000 తీసేస్తే 2,50,000. 2,50,000. ఇదేంటిది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. మనకి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ తెలుసా? Yes, sir. 16%. 16%. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత అవుతుంది? 2,60,000 డివైడెడ్ బై 16%. 15,62,500. 15,62,500. ఓకే, నెక్స్ట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎంత? 15,62,500 plus 15 lakhs. 15,62,500 ప్లస్ 15 lakhs అంటే ఎంత అవుతుందమ్మా? 30,62,500. 30,62,500. నెక్స్ట్ ఇది మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. నెక్స్ట్ బి బిట్. డిటర్మైన్ ద ఫర్మ్స్ ఓవరాల్ లేదు సార్, క్వశ్చన్ చదువుతాను. డిటర్మైన్ ద ఫర్మ్స్ ఓవరాల్ క్యాపిటలైజేషన్ రేట్ ఆఫ్ KO. KO కావాలంటే KO కనుక్కొచ్చా మనం? ఎస్ సార్. KO కనుక్కోగలమా? మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ తెలుసు కాబట్టి KO అంటే EBIT బై మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఎంత?
EB80 30 4 lakhs. 4 lakhs divided by 30 lakh 62,500. 13.06. 13.06%. Okay. Next, CBIT. CBIT ఏం అడిగాడు? The firm is considering to issue capital of 5 lakhs in order to redeem 5 lakh debt. అంటే డెప్ట్ రీడీమ్ చేసి ఈక్విటీ ఇష్యూ చేస్తున్నారు సార్ 5 lakhs. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నాడు? The cost of debt is expected to be unaffected. However, కాస్ట్ ఆఫ్ ఈ డెట్ అనేది మారదంటున్నాడు. ఓకే. However, the firm's cost of equity capital is reduced to 14%. ఓకే. సో ఇక్కడ డెట్ అనేది మారదు, కాస్ట్ ఆఫ్ డెట్ మారదు, కానీ ఏమవుతుందంట ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మాత్రం ఏమవుతుంది 14% కి పడిపోతుందంట. ఓకే. Yes, sir. డెట్ ని డిక్రీజ్ చేయడం వల్ల. రైట్. ఇప్పుడు దీన్ని ప్రపోజ్డ్ రికమెండెడ్ ఆర్ నాట్ అని చెప్పేసి అని అడుగుతున్నాడు. రికమెండ్ చేయాలా లేదంటే మనం ఏం చూడాలమ్మా? ఈ చేంజెస్ చేసిన తర్వాత మన అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటి? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. అంతేనా? సో ఈ చేంజెస్ చేసిన తర్వాత వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ పెరిగిందా తగ్గిందా అనేది మనం చూస్తాం. అంతేనా? Yes, sir. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ పెరిగితే రికమెండ్ చేస్తాం సార్ సి ఆప్షన్ సి. ఓకే. రైట్. సో ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం డెట్ ని ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి. అంతే కదా? Yes, sir. డెట్ ని రిడీమ్ చేయాలి. రిడీమ్ డెట్ ఎంత? 15 lakhs minus 5 lakhs. 15 lakhs Minus 5 lakhs. ఆఫ్టర్ రిడమ్షన్ ఆఫ్టర్ రిడీమింగ్ డెట్ ఎంత? 15 lakhs మైనస్ 5 lakhs అంటే ఎంత అవుతుంది? 10 lakhs. 10 lakhs. న్యూ ఈక్విటీ ఎంత? 10 lakhs. 10 lakhs. ఓకే. సో ఇక్కడ ఆఫ్టర్ రిడమ్షన్ ఆఫ్ ది డెట్ ఎంత అవుతుందంటే 10 lakhs అవుతుందంటే న్యూ ఈక్విటీ 10 lakhs అవుతుందండి. సో ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ మనం చూడాలి. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్. అంతే కదమ్మా? Yes, sir. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అంటే ఎలా వస్తుంది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై Cost of equity. ఈక్విటీ. సో ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎలా వస్తుంది? EB80 4 lakhs. EB80 మారుతుందా మారదు సార్? sir. EB80 చేంజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేంటి సార్? అది assumption కాన్స్టెంట్ సార్ EB80. అది మైనస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? డెట్ 1 రెడ్యూస్ lakh. అవడం వల్ల 10 lakhs మీద తీసేస్తే 3 lakhs. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత అవుతుంది? 3 lakhs డివైడెడ్ బై 30 lakhs కాస్ట్ ఆఫ్ అంటే ఈక్విటీ ఎంత చెప్పాడు? 14%. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత చెప్పాడమ్మా? 14% పడిపోతుంది అని చెప్తాను అన్నాడు. 14%. ఎగ్జిస్టింగ్ ఎంత ఉన్నది? 16% నుంచి 14% పడిపోతుందంట. అంటే ఎంత అవుతుంది? 21,42,857. రైట్. మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ఎంత? 10 lakhs. 31,42,000. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఈ రెండు కలిపితే 21,42,857 ప్లస్ 10 lakhs అంటే ఎంతమ్మా? 31,42,857. 31,42,857. ఓకే. ఇంత ముందు వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎంత ఉంది? 30,62,500. ఇప్పుడు ఏమైంది? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ పెరిగింది. తర్వాత కాస్ట్ ఆఫ్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ EB80 బై మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫర్మ్. EB80 ఎంత? 4 lakhs డివైడెడ్ బై 31,42,857 అంటే ఎంతమ్మా? 12.72. 12.72. ఇంత ముందు ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఉంది? 13%. ఇప్పుడు ఎంత ఉంది? 12.72. సో తగ్గింది. సో వేర్ వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఇంక్రీజెస్ from 30,62,500 to 31,42,857 and KO
decreases from 13.06 to 12.72%. The proposed action ఏం చేయమంటావమ్మా? ప్రపోజ్డ్ యాక్షన్ ఏం చేయమంటావు? ఆప్షన్ సి అంటే సార్ 10 lakh debt. ప్రపోజ్డ్ యాక్షన్ ఈస్ రికమెండెడ్. అర్థమైందా? ఎందుకు రికమెండ్ చేసాం? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది పెరుగుతుంది, కేవో ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుంది. సో కాబట్టి మనకు అల్టిమేట్ గా కావాల్సింది వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ పెరగడమే కదా. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి? వెల్త్ మాక్సిమైజేషన్ కదమ్మా, వాల్యూ మాక్సిమైజేషన్ కదా. సో వెల్త్ మాక్సిమైజేషన్, వాల్యూ మాక్సిమైజేషన్ కాబట్టి ఇక్కడ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేయమంటాం? ఏం చేస్తాం? ఇది రికమెండ్ చేస్తాం. అర్థమైందమ్మా? రైట్. నెక్స్ట్ ఆఫ్ చేసాం. లోకేష్. Yes, sir. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5 చదవమ్మా. A Limited has employed 15% of debt of 12 lakhs in its capital structure. The net operating income of the firm is 5 lakhs and has an equity capitalization ratio of 16%. Assume that there is no tax. Find out the value of the firm under the NI approach. ఓకే, NI అప్రోచ్ అనగానే ఇంకా ట్యాక్సెస్ గురించి మనకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అంతేనా? Yes, sir. రైట్. ఎందుకంటే జనరల్ అజంప్షన్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు కదమ్మా. Yes, sir. ఇక్కడ ఏమడిగాడు? ఏమేం కావాలన్నాడమ్మా? Value of firm also. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కావాలి. సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ కావాలంటే ఏం చేయాలి? మనకేం కావాలి? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఈక్వల్స్ టు Value of equity plus value of debt. EBIT by KO or market value of equity Plus market value of debt. plus market value of debt. సో EBIT by KO అప్లై చేయాలంటే మనకు KO తెలుసా? No, sir. KO తెలుసమ్మా? No, sir. రైట్. సో కాబట్టి మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ కల్దాం. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ తెలియాలంటే ఏం చేయాలి? EBIT minus interest, sir. ఓకే. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అంటే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై KE, అంతే కదమ్మా? Yes, sir. సో EBIT అంటే ఎంత ఉందమ్మా? 5 lakhs. మైనస్ ఇంట్రెస్ట్. Interest 1,80,000, sir. 1,80,000 తీసేస్తే 3,20,000. 3,20,000. ఓకే. సో ఇది ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎందుకంటే ఈ ట్యాక్సెస్ లేవు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి పేమెంట్ లేదు కాబట్టి ఇదే డైరెక్ట్ గా ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత చెప్పాడమ్మా? 16%. 16%. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత అవుతుందమ్మా? 3,20,000 డివైడెడ్ బై 16%. 20 lakhs. 20 lakhs. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ 20 lakhs. నెక్స్ట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్. మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ఎంత? 12 lakhs. సో టోటల్ గా మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎంత అవుతుందమ్మా? 32 lakhs. 32 lakhs. సో దీంతో పాటుగా కేవో కూడా కనుక్కుంటే కేవో ఎంత అవుతుంది? EBIT బై మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. EBIT ఎంత? 5 lakhs, sir. డివైడెడ్ బై 32 lakhs. అంటే ఎంతమ్మా? 15.625%, sir. 15.625%. సో ఇక్కడతో ఆపుదామమ్మా. నెక్స్ట్ మోడీ గిలానీ అండ్ మిల్లర్ అప్రోచ్ రేపటి క్లాస్ లో స్టార్ట్ చేస్తాను. రైట్. ఇక్కడతో NOI అప్రోచ్ వరకు కంప్లీట్ అయింది. ఇంకొకే అప్రోచ్ ఉంది, MM అప్రోచ్, మోడీ గిలానీ అండ్ మిల్లర్ అప్రోచ్. దట్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.